అసెంబ్లీ సమావేశాల కోసం విజయవాడ చేరుకోనున్న ప్రతిపక్ష నేత జగన్ విడిది కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 5వ తేదీ నుంచి సభ జరిగేంత కాలం R&B గెస్ట్ హౌస్ జగన్ బస చేయనున్నారు. జగన్ కు వసతి ఏర్పాటు చేయాలంటూ వారం క్రితం GADకి వైసీపీ లేఖ రాసింది. జగన్ విడిది ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. అమరావతిలో అసెంబ్లీ సందడి మొదలైంది. ఈ నెల 6వ తేదీ నుంచి కూడా అసెంబ్లీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ భవనాన్ని కూడా ప్రారంభించారు. మరోవైపు ఇక్కడ అసెంబ్లీ నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగం అంతా నిమగ్నమైంది. వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి సభ్యులకు వసతి విషయంలో కూడా ఇప్పటివరకు కసరత్తు మొదలైందని మనం చెప్పవచ్చు. ప్రధాన ప్రతిపక్ష నేత ఇక విజయవాడలో కేంద్రంగా ఈ నెల రోజుల పాటు ఉండేందుకు సిద్ధమయ్యారు. ఆయన విజయవాడ నగరంలో ఉన్నటువంటి R&B గెస్ట్ హౌస్లో అసెంబ్లీ జరిగేంత కాలం ఉండేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ప్రధాన ప్రతిపక్షం చేసినటువంటి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం R&B గెస్ట్ హౌస్ను జగన్ కోసం సిద్ధం చేస్తా ఉంది. ఈ నెల 5వ తేదీన జగన్ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఇక్కడ 5వ తేదీ నుంచి ఈ నెల ఆఖరి వరకు అంటే 26, 27వ తేదీ వరకు కూడా అసెంబ్లీ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు కూడా జగన్ ఇక్కడి నుంచే తన కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు. ఈ R&B బిల్డింగ్ను కూడా పూర్తిగా నవీకరిస్తున్నారు, సిద్ధం చేస్తా ఉన్నారు. ఉన్నటువంటి పార్టీ నేతల కోరిక మేరకు వారి నుంచి వచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఇక్కడ మార్పులు చేస్తున్నారు. మొత్తం ఈ భవనంలో కింద ఫ్లోర్ అంతా కూడా జగన్కు ఉండేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో LP కార్యక్రమంతో పాటు పార్టీ నేతలతో చర్చలు సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నాయి. ఒకసారి మనం భవనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇప్పటికే ముఖ్యమంత్రి విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నారు. మంత్రులంతా కూడా ఇక్కడే కొలువు తీరారు. IAS అధికారులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి సచివాలయానికి వస్తున్నారు. ప్రతిపక్ష నేత మొదటిసారి ఇక్కడికి వస్తున్నారని మనం చెప్పొచ్చు. గతంలో ఆయన వివిధ కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు కూడా 2-3 రోజులు మాత్రమే విజయవాడ కేంద్రంగా అమరావతి కేంద్రంగా జగన్ తన పనులు నిర్వహించారు. అయితే ఇప్పుడు జరిగే దాదాపు 16 వర్కింగ్ డేస్ జరిగేటటువంటి అసెంబ్లీలో మాత్రం పూర్తిగా ఇక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇది జగన్ కోసం నిర్దేశించినటువంటి గెస్ట్ హౌస్ అవసరమైనటువంటి మార్పులను అధికారులు చేస్తున్నారు. ఒకసారి మనం రూమ్లు చూద్దాం ఏ రకంగా ఉన్నాయో. ఇది జగన్ ఉండేందుకు అంటే జగన్ బస చేసేందుకు అనుకూలంగా దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఈ రూమ్లోనే జగన్ ఉండబోతా ఉన్నారు. దానికి అవసరమైనటువంటి వైసీపీ నేతలు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఇక్కడ ఫర్నిచర్ కానీ ఇతరత్ర ఏర్పాట్లు కానీ అధికారులు పూర్తి చేస్తా ఉన్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. R&B గెస్ట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 6 గదులు ఉన్నాయి. ఈ 6 గదులు జగన్ కోసం కేటాయించారు. ఇందులో జగన్ ఉండేందుకు అంటే ఇక్కడ ఉండేందుకు అదేవిధంగా వస్తున్నటువంటి గెస్టులు కానీ పార్టీకి చెందినటువంటి నేతలతో కానీ మాట్లాడేందుకు వచ్చే విజిటర్స్ను కలిసేందుకు దీన్ని కేటాయించారు. డైనింగ్ హాల్ కూడా ఇదే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేశారు. దీనికి పైన ప్రత్యేకంగా LP మీటింగ్లు అంటే ముఖ్య నేతలతో సమావేశాలు కానీ పార్టీ LP సమావేశాలు కానీ పెట్టుకునేందుకు పైన ఆ ఫ్లోర్ను కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అతనికి సంబంధించిన పేషీ సభ్యులతో పాటు ముఖ్యమైన నేతలు ఉండేందుకు వారితో సంప్రదింపులు జరిపే ముఖ్య నేతలు ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేందుకు అనుకూలంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సార్, ఎప్పుడు జగన్ రాబోతా ఉన్నారు? ఎట్లా ఉన్నాయి ఇక్కడ? ఎన్ని రూమ్స్ మీకు కేటాయించారు? ఏం జరుగుతుంది? 5వ తారీఖు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు. అసెంబ్లీ అయిపోయే వరకు కూడా ఈ ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన ఉంటారు. ఇక్కడ కింద 2 రూమ్లు ఉన్నాయి, 2 సూట్ రూమ్లు. ఆ 2 కూడా జగన్ గారికి ఆయన వ్యక్తిగత సిబ్బందికి ఆ 2 రూములను కేటాయించారు. పైన ఒక 2-3 రూములు సెక్యూరిటీ, మిగతా ఉన్న వాళ్ళ కోసం ఒక 3 రూములు ఉన్నాయి. అక్కడ కూడా మా ఎమ్మెల్యేస్ మీటింగ్ పెట్టుకోవడానికి అది పైన ఒక హాల్ తయారు చేసుకుంటున్నాం మేము. ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండబోతున్నారు? వాళ్ళకి పార్టీ పరంగా ఏదైనా వసతి ఏర్పాటు చేస్తా ఉన్నారా? ఎటువంటి కార్యక్రమం చేస్తారు?
ఎమ్మెల్యేలకి పార్టీ పరంగా మేము కూడా కొంత వసతి ఇవ్వాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటానంటున్నారు, కొంతమంది పార్టీ మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, పార్టీ పరంగా మేము కొన్ని రూమ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అని చెప్పి. అది ఇంకా కొద్దిగా తర్జన భర్జన జరుగుతుంది. ఎమ్మెల్యేలను కూడా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరికీ అకామిడేషన్ ఏర్పాటు చేద్దామనే ఒక నిశ్చయంతో ఆయన ఉన్నాడు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందు కొన్ని ప్రైవేట్ గెస్ట్ హౌస్లు కానీ ఇళ్ళు కానీ పరిశీలించారు, దీన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా మేము ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఇల్లు అనేది అది ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన ఏర్పాట్లు ఆయన చేసుకుంటున్నాడు. ఆయన బహిరంగంగా చెప్పాడు, నిర్మర్లో నేను ఇక్కడ స్థలం కొన్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను అని కూడా చెప్పాడు. అది అంతా ప్రపంచం అంతా తెలుసు, దాని ఏర్పాట్లు దానికి జరుగుతున్నాయి. అదేవిధంగా ఆయన ఉండటానికి కూడా ప్రత్యేకమైన ఆఫీసు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసెంబ్లీ వరకు ఇక్కడే ఉండి గెస్ట్ హౌస్ నుంచి ఎమ్మెల్యేలు అందరితో పాటు కలిసి ఉండాలని ఆయన అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది గెస్ట్ హౌస్ లో మొత్తం అసెంబ్లీ జరిగే అన్ని రోజులు కూడా గెస్ట్ హౌస్ లో జగన్ ఉండేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ లో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఎల్పీ మీటింగ్లు కండక్ట్ చేసుకోవడానికి ఇక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ పనులు జరుగుతున్నాయనేది ఒకసారి మనం పైన చూద్దాం. అది కింద జగన్ ఉండేందుకు ఏర్పాటు చేసినటువంటి సదుపాయాలు. ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాం మనం. ఫస్ట్ ఫ్లోర్లో ఎల్పీ మీటింగ్లు అంటే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ సభ్యులతో ఎల్పీ మీటింగ్లు నిర్వహించుకునేందుకు హాల్ను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ హాల్లోనే వైసీపీ ఎల్పీ మీటింగ్లు జరగబోతున్నాయి. అవసరమైనటువంటి మార్పులు చేర్పులు ఇప్పటికే పార్టీ నేతలు సూచించారు. అందుకు అనుగుణంగా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. 6వ తేదీ నుంచి అసెంబ్లీ ప్రారంభం అవుతుంటే 7వ తేదీ వైఎస్ఆర్ ఎల్పీ మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ దానికి సంబంధించి ఒక సూచన కూడా చేసినట్లుంది. అసెంబ్లీలో ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి, ఏ అంశాలను తెరపైకి రావాలి అనేది ఎల్పీ మీటింగ్లో 7వ తేదీ చర్చించున్నారు. దానికోసం ఈ హాల్ను సిద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రధాన ప్రతిపక్ష నేత అమరావతికి రావడం తొలిసారి కావడంతో కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. పార్టీ నేతలు కూడా దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమరావతి వేదికగా ఇక జరిగే అసెంబ్లీలో సమస్యలపై గళమెత్తేందుకు పార్టీ నేతలంతా కూడా ఇప్పటికే కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక ప్రణాళికను కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. తొలిసారి జగన్ ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించడం పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది జగన్ ఉండే R&B గెస్ట్ హౌస్కు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. ఎన్టీవీ టీం, విజయవాడ.